నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశం లోకేష్ ప్రతిపక్షంలో ఉన్న ప్రజాసేవ కార్యక్రమాలు చేపడుతున్నారు వైసీపీ అధినేత వల్లే నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని వ్యాఖ్యలు తూర్పులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ పర్యటన సమస్యలపై ఆరా టీడీపీలో చేరిన పలువురు వైసీపీ కార్యకర్తలు నడింపాలెం చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఎస్పీ నిరంతరం నిఘా ఉంచాలని అధికారులకు సలహాలు సూచనలు మైనార్టీలను గురించి పెమ్మసాని వ్యాఖ్యలు సరికాదు ప్రజలకు సేవ చేసే వాలంటీర్లపై బురద చల్లడం టీడీపీ నేతలు మానుకోవాలి తూర్పు వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా హితవు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల నిర్వహణకు ముందస్తుగా చేస్తున్న ఏర్పాట్లను ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు తీరుని జిల్లా ఎన్నికల అధికారులు మరియు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించిన సందర్భంగా పార్టీల శాశ్వత కార్యాలయాల్లో హోర్డింగులను తొలగించడంతో పాటు పలు సమస్యలను తమ దృష్టికి తేవడం జరిగిందన్నారు ఎప్పటి నుండో శాశ్వత ప్రాతిపదికన ఉన్న పార్టీ కార్యాలయాల్లో అనుమతి పొంది ఉన్న హోర్డింగ్లను తొలగించకుండా కొనసాగించాలన్నారు అయితే ఆ హోర్డింగ్ల నిర్మాణాలు బలహీనంగా ఉంటే భద్రత దృష్ట్యా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మంగళగిరి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి మరియు సంయుక్త కలెక్టర్ జి రాజ్కుమారి తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి జిల్లా రెవెన్యూ అధికారి పెద్ది రోజా రిటర్నింగ్ అధికారులు ఆర్డీఓ శ్రీకర్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రాజలక్ష్మి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లక్ష్మీకుమారి ఎంసీసీ నోడల్ అధికారి వీరాచారి ఐటీ నోడల్ అధికారి రఘు పాల్గొన్నారు వైసీపీ అధినేత మాదిరిగానే ఆ పార్టీ నాయకులు కూడా అరాచకాలు సృష్టిస్తున్నారని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు అర్చకుల్ని ముస్లిం మహిళలు చేనేత కుటుంబాలను వేధింపులకు హింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు మంగళగిరిలోని స్థానిక షరీఫ్ బజార్లో పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు ఈ సందర్భంగా స్వర్ణకారులు వర్తక వ్యాపారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలకు వ్యాపారులకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేశారన్నారు ఒంటిమిట్ట వద్ద వైసీపీ కబ్జా కోరలకు చిక్కుకొని చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుందన్నారు కాకినాడలో అర్చకులపై దాడి కదిర్లో వైసీపీ ముస్లిం మహిళను ఆ పార్టీ నాయకులే చెప్పుతో కొట్టడం వంటి ఘటనలు వైసీపీ అరాచక పాలనకు అద్దం పడుతున్నాయన్నారు ఇదే చంద్రబాబు హయాంలో జరిగి ఉంటే ఈ పార్టీకి కారకులపై చర్యలు తీసుకునేవారని మరి ఈ జగన్ ఆ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు వైసీపీని నమ్మి ఓటేసిన యువత నేడు మోసపోయిందని దీంతో యావత్ యువతరం టీడీపీ వైపు చూస్తుందన్నారు కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ దామర్ల రాజు జనసేన మంగళగిరి అధ్యక్షులు షేక్ ఖైరుల్లా రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి తదితరులు పాల్గొన్నారు ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన ఉంది ఈ రోజున ఎక్కడికి పోయినా పక్క టీడీపీకి దాదాపు 15,000 నుంచి 16,000 మంది స్వర్ణకారులు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఏకతాటిన సపోర్ట్ చేసే విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తే సో లోకేష్ గారు అద్భుతమైన మెజారిటీతో గెలవబోతున్నారు అనే దానికి ఇది యాక్చువల్ గా నేను ఈ రోజు కళ్ళారా చూశాను అది ఒకటి నేను చెప్పాలనుకున్నది రెండోది ఇక్కడ ప్రెస్ లో వచ్చిన 2 ఇష్యూస్ కూడా మాట్లాడదాం అనుకున్నాను నిన్న ఒక బ్రాహ్మణుడిని అంటే అర్చకులని గుళ్ళోకి వెళ్ళి చెంపదెబ్బ కొట్టారంట వైసీపీ నాయకులు ఏంటయ్యా అంటే ఎందుకు అంటే పాపం వాళ్ళు చీమకు కూడా హాని చేయని వ్యక్తులు సమాజం గురించి సమాజంలో మంచి ఉండాలి ఎందుకంటే పోలీసు వ్యవస్థకి ఈ రోజున నమ్మకం పోయినటువంటి పరిస్థితి
కేవలం సాధారణ ప్రజలందరూ దేవుడి మీద ఒక నమ్మకంతో ఉంటారు. ఎంతే తప్పు చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడనేటువంటి అలాంటి ధర్మాన్ని కాపాడుతూ చాలని జీతాలతో బ్రాహ్మణులు ఈ విధంగా చేస్తా ఉంటే అసలు వారి మీద చెయ్యి వేసుకోవాలనేటువంటి ఆలోచన ఎలా వచ్చిందో ఆ వ్యక్తికని నాకు అర్థం కావట్లేదు. కడప జిల్లాలో ఆయన సొంత జిల్లాలో ఒంటిమిట్ట ప్రాంతంలో వారి భూమిని కాజేయటంతో మనస్తాపం చెంది 3 ఆత్మహత్య చేసుకున్నారంటే, ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నారంటే అది ఎంత కష్టమైన పని అయితే, అది 3 వ్యక్తులు పూర్తి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అంటే ఇక వారికి జీవితం మీద కానీ ఈ సమాజం పట్ల కానీ ఎటువంటి హోప్ లేని సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఇలాంటి విపరీతమైనవి జరుగుతాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో చూస్తే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటారు. మరి నీ సొంత జిల్లాలో ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏ విధంగా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు మీ నాయకులు? ఇది ఏమి ఆదాయం అంటే తెలుగుదేశం పార్టీ అంటే 2014-19 మధ్య వాళ్ళకి అంత ఆదాయం ఎందుకుంది అంటే ఈ ప్రాంతంలో డెవలప్ అవుతా ఉంటే ఇక్కడ ఎంతో మంది వచ్చి వెళ్ళేవాళ్ళు. క్యాపిటల్ కానీ ఒక ఎకనామిక్ యాక్టివిటీ తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుంది. రేపు రాగానే ఏమవుతుంది, ఆ పాజిటివ్ మూమెంటం ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయితే ఇక్కడ విపరీతంగా జనం వస్తారు. వచ్చినప్పుడు ఆదాయం పెరుగుతుంది కదా. అది ఫస్ట్. రెండోది, లోకేష్ గారు వీటన్నిటి మీద స్టడీ చేసి ఇండివిజువల్గా కూడా స్వర్ణకారులకి ఇక్కడ పార్కింగ్ సమస్యలు ఉన్నాయి, చిన్న గొంతులు, వీళ్ళందరికీ ఏంటంటే ఒక సిస్టమేటిక్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ జీవనోపాధి ఇబ్బంది లేకుండా ఒక షాపింగ్ కాంప్లెక్సెస్ కట్టడం కానీ, కొన్ని ప్రాంతాల్లో ఇంటర్మీడియట్గా పార్కింగ్ స్పాట్స్ కట్టడం కానీ చేసి ఆ ట్రాఫిక్ సమస్యను తీర్చడం, షాపుల్ని కొంచెం కొత్త షాపులుగా చేయటం. టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ 54వ డివిజన్ నాగరాజు కాలనీ ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అందే సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ది చెందాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలందరికీ సంక్షేమ పథకాలన్నీ అందాలన్నా కూటమి ప్రభుత్వం ఏర్పడాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలతో ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా 4 సంక్షేమ పథకాలను తీసుకొచ్చామని, అవ్వాతాతలకు 4,000 రూపాయల పింఛన్ అందజేస్తామని, యువత భవిష్యత్ కోసం, రాజధాని కోసం ప్రతి ఒక్కరూ ఉమ్మడి పార్టీకి ఓటు వేయాలని తెలియజేశారు. సరే, ఈసారి ప్రభుత్వం కూడా మారుతుంది. నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేయి. మీరు ఆలోచించుకొని చేయండి. ఇల్లు కట్టిస్తాము, నీకు పెన్షన్ వస్తుంది, 2 చేస్తాం. ఈసారి గట్టిగా మనందరం కలిసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అధికారం తెచ్చుకోవాలి. అందరికి ఉపయోగపడుతుంది, నీకు నాకు కాదు. రాష్ట్రం బాగుపడుతుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్న. ఒక్కసారి అవకాశం ఇవ్వండి తప్పకుండా. బాగున్నారా? ఏం పేరమ్మా? అన్నమ్మ. ఎంతమంది పిల్లలు? ఇక్కడే ఉంటారా? చెప్తావు అందరికి ఈసారి ఏమని? రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని ప్రతిపాడు మండలం నడింపాలెం వద్ద ఏర్పాటు చేసిన అంతర్జిల్లా చెక్పోస్ట్ ను జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి స్వయంగా చెక్పోస్టుల వద్ద విధి నిర్వహణలో ఉన్న సిబ్బందితో పాటు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి అక్రమ మద్యం, నగదును అక్రమ రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని పరీక్షించి అక్రమ రవాణాను అరికట్టాలని సిబ్బందికి తగిన సూచనలు మరియు సలహాలను ఇచ్చారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ చెక్పోస్టుల వద్ద నిరంతరం వాహన తనిఖీలను చేస్తూ ఎటువంటి అక్రమ రవాణాకి తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ మహబూబ్ బాషా, స్పెషల్ బ్రాంచ్ సిఐ వెంకట్రావు, ప్రతిపాడు సిఐ నిస్సార్ భాషా, సిఐఎస్ఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మైనార్టీ నాయకులు సద్దాం హుసేన్ మైనార్టీల గురించి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడటం దారుణమని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా అన్నారు. పార్లమెంట్లోకి ఖురాన్ తీసుకువెళ్లిన గొప్ప వ్యక్తి సద్దాం హుసేన్ అని కేంద్రంలో ఉన్న బీజేపీ మైనార్టీలను కావాలనే ఇబ్బంది పెడుతుందన్నారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ నాయకులపై అవగాహన లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ఇలాగే మాట్లాడతారన్నారు. గతంలో టీడీపీ రాజకీయం అంటే తెలియని వ్యక్తులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు ప్రజలకు సేవ చేశారని వారిపై టీడీపీ బురద జల్లడం దారుణమన్నారు. ప్రజల కోసం పోరాడే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని, టీడీపీ నాయకులు కేవలం డబ్బు కోసమే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు జగన్ వెంట ఉన్నారని, రానున్న రోజుల్లో ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తారన్నారు. పెమ్మసాని గారు సద్దాం హుసేన్ గారి గురించి ఆయన ఏ విధంగా మాట్లాడారో మైనారిటీలందరినీ కించపరిచే విధంగా మాట్లాడారు. నిజంగానే అలాంటి ఎంపీ క్యాండిడేట్ని టీడీపీ వాళ్ళు ఎలా ఎంచుకున్నారో తెలియదు. ఆయన ఒక ఎన్ఆర్ఐ యుఎస్ బేస్డ్ మరి సిటిజన్ కాబట్టి ఆయన ఏంటంటే అక్కడి గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ స్థానికం గురించి ఆయన ఆలోచన లేదు. అనేది ఇక్కడికి వచ్చి సద్దాం హుసేన్ గారి గురించి మేమందరం ఒక రోల్ మోడల్గా తీసుకున్నాం. ఎందుకనంటే మీరు చూసుకుంటే పార్లమెంట్లోనే ఖురాన్ తీసుకుని వెళ్ళిన వ్యక్తి చిరునవ్వుతోనే మరి హ్యాంగ్ చేస్తున్నప్పుడు దాన్ని సంతోషంగా తీసుకొని ఆయన చనిపోవడం జరిగింది. నిజంగానే ఒక్కొక్క వాలంటీర్ ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. వాలంటీర్స్ ఏ విధంగా ప్రభుత్వానికి ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నారో ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసు. వాళ్ళ మీద కూడా ఏదో విధంగా బురద జల్లుతున్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ప్రజల కోసం కష్టపడిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే మాట ఇచ్చారంటే మాట తప్పకూడదని గ్రౌండ్ లెవెల్ దాకా కూడా ప్రతి సంక్షేమ పథకం తీసుకెళ్లారు. రేపటి రంజాన్ వేళలు సహరీ ఉదయం 4:50 ఇఫ్తార్ సాయంత్రం 6:25. హిందూ ఫార్మసీ కళాశాల యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ నేడు ప్రారంభమైంది. అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో స్పార్ధా స్పోర్ట్స్ మీట్ పేరుతో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని జిల్లా జడ్జి పార్థసారథి ప్రారంభించారు. విద్యార్థులు విద్యతో పాటు ఆటల్లో రాణించాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ మీట్ ను నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు తెలిపారు. చిన్ననాటి నుండి విద్యార్థుల్లో శారీరక దృఢత్వం కోసం ఆటలపై ఆసక్తి పెంచాలన్నారు. చివరి రోజు ఆటల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. రేపు వాలిడిక్టరీకి ఫార్మసీ కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్ విలియం కేరీ గారు వస్తారు. దాదాపు అబౌట్ 450 to 500 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు ఇప్పుడు ఈ మీట్లో. అందరికి కూడా సదుపాయాలు కలగజేస్తున్నాం. మా దృష్టిలో మేమే కాదు, అన్ని సార్ కాలేజ్ కొన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. కానీ మేము స్పెషల్ టాస్క్ తీసుకొని మేము 30 lakhs పెట్టి జిమ్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే పిల్లలకు అన్లెస్ వీ హ్యావ్ సమ్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటే కానీ బాగుండే ఉద్దేశం పైన భవిష్యత్తులో కూడా ఇటువంటి స్పోర్ట్స్ మీట్ బాగా ఎక్కువగా పెట్ట ఆలోచనలో ఉన్నాం. మా కాలేజ్ పెట్టి 25 years అయింది కాబట్టి ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో పార్ట్ కింద మేము స్పోర్ట్స్ మీట్ పెట్టామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. మీ పిల్లలు కూడా తూర్పు నియోజకవర్గంలోని 12వ డివిజన్ లాలాపేట అహ్మద్ నగర్ కు చెందిన 100 మంది వైసీపీ మైనార్టీ నాయకులు కార్యకర్తలు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ తూర్పులో పెద్ద ఎత్తున వైసీపీ నుండి మైనార్టీలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అన్నారు. మైనార్టీల పక్షపాతి చంద్రబాబు అని, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు అన్ని రకాలు జరిగిందని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ నాయకులు అబ్దుల్ సలీం, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. रवि भाई, मेरा नाम नसीर मालूना, दुआ करो। मदरसा चलता है ऊपर है बच्चे, कितने बच्चे हैं? जरूर साथ दो, दुआ करो। अल्लाह मौका दिया, तुम्हें सभी साथ दो। जीत को पूरे मोहल्ले के वास्ते काम करेंगे, गांव में डेवलपमेंट करने, हर एक मोहल्ले को वास्ते काम करता हूँ। मेरे ऊपर यकीन रखो।
కూడా ఇచ్చాడు రంజాన్ తోఫాతో పాటు. ఇప్పుడు ఏమి ఇస్తున్నారని ఒక్కసారి రంజాన్ నెల నడుస్తుంది, బియ్యం కూడా ఇంటి దగ్గర తీసుకొని వచ్చి ఇస్తున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ బియ్యం. అప్పుడు నెయ్యి ప్యాకెట్ తో సహా ఇచ్చేవాళ్ళం. రంజాన్ తోఫా ఒకటే కాదు, మామూలు రోజుల్లో ఇచ్చే కందిపప్పు, పంచదార, నూనె కూడా ఇవ్వట్లేదు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి తమ మద్దతు అంటూ మందకృష్ణ మాదిగ ప్రకటించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. కూటమికి మాదిగలను తాకట్టు పెట్టే అర్హత ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు నగరంలో బుధవారం బ్రహ్మయ్య మాదిగ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ నరేంద్ర మోడీ, చంద్రబాబు ద్వారానే సాధ్యమని మోసపూరిత మాటలు మాట్లాడుతున్నాడని చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు కూడా ఖండించాలని సూచించారు. అసలు బీజేపీకి ఓటు ఎందుకు వేయాలో మందకృష్ణ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ అనేక పెండింగ్ బిల్లులను క్లియర్ చేసి వర్గీకరణ ఎందుకు చేయలేదని పేర్కొన్నారు. పార్లమెంటులో వర్గీకరణ ప్రస్తావన అసలు ఎందుకు తీసుకురావడం లేదని చెప్పారు. బీజేపీతో అంటకాగుతూ మనువాద కౌగలిలో మందకృష్ణ చేరాడని ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, బీసీలు, మైనార్టీల పరిస్థితి అధ్వానంగా ఉందని ఆయన ఆరోపించారు. మిగిలిన పార్టీలు లేవనెత్తారు, వైసీపీ లేవనెత్తలేదు. అన్న వైసీపీ లేవనెత్తకపోవడానికి కారణం ఎవరు? నువ్వే. నువ్వు 2014లో ఎవరికి మద్దతు ఇచ్చాం మేము? పెద్ద మాదిగ అన్నది ఎవరు? మోసం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ చేసి పెద్ద మాదిగ అవుతాననలేదే. జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ చేసి పెద్ద మాదిగ అవుతాననలేదే. మా డప్పు కొట్టలేదు, మా చెప్పు కొట్టలేదు, మా కండ వేసుకోలేదే. ఓకే, మేము ఇదే కృష్ణమాదిగా జగన్మోహన్ రెడ్డి నువ్వు చూసి ఒకటి నేర్చుకోవాలంటాడు. 2019 ఎన్నికల్లో ఓటు శాతంలో మాదిగలు కూడా నాకు ఓటేశారని అనుకున్న తర్వాత మంత్రివర్గంలో 3 మాలలకు ఇస్తే 2 మాదిగలకి ఇస్తాడు. ఆ 2 మాదిగలకి ఇచ్చినప్పుడు ఇతనే అంటాడు, జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేసే దగ్గర జగన్మోహన్ రెడ్డిని చూసి కేసీఆర్, చంద్రబాబు నేర్చుకోవాలని చెప్పని ఇదే కృష్ణ అంటాడు. మేము ఇప్పుడు కూడా అనలేదు, మీరు అనలేదు. నేను ఇప్పుడు కూడా ఏమంటున్నాను, నేను కలుస్తున్నాను, కలిసిన తర్వాత సుప్రీంకోర్టు అంశం మీదైనా మా మాదిగలకి న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించే దగ్గర మీరు ఉంటే మా మద్దతు నీకు ఉంటుందన్న అని చెప్పే దగ్గర నా ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను. నేను కలిసిన తర్వాత ఆయన నాకు ఇచ్చే హామీని బట్టి నేను ఖచ్చితంగా మద్దతిస్తాను. హోండా బిగ్ వింగ్ షోరూం నేడు ఘనంగా ప్రారంభించారు. అమరావతి రోడ్డులోని నగరాల్లో ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన షోరూంను మేనేజింగ్ డైరెక్టర్లు నారయ్య, చౌదరి యుగంధర్ ప్రారంభించారు. హోండా స్పోర్ట్స్ బైక్ లైన్ CB 350, CB 350 RS, హోండా హైనెస్ 300R, 300F మోడల్ బైక్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన సర్వీస్ సెంటర్లో నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు మేనేజర్ విజయ్ తెలిపారు. కార్యక్రమంలో హోండా ప్రతినిధులు ఆదర్శ్, దత్తా మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు. జయలక్ష్మి హోండా వారి హోండా బిగ్ వింగ్ షోరూమ్ని ప్రారంభించడం జరిగింది. ఈ షోరూంలో 350F, 350R, హోండా 350 RS, 350, 300R, 300F వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. ఈరోజు ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో హోండా బిగ్ వింగ్ తరపు నుంచి కంపెనీ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. షోరూమ్ని కంపెనీ ప్రతినిధులు ఇనాగ్రేట్ చేస్తే వర్క్షాప్ని వచ్చేసరికి గుంటూరు మెకానిక్స్ అసోసియేషన్ తరపున రామకృష్ణ గారు మరియు సెక్రటరీ కరిముల్లా గారు లాంచ్ చేయడం జరిగింది, రిబ్బన్ తిరగడం జరిగింది. మరియు సర్వీస్ స్పేర్ స్పాట్కి వచ్చేసరికి 17వ వార్డ్ ముస్లిం మైనార్టీ నాయకులు అల్లాబక్షు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు టీడీపీ నాయకులు భీమనాథం భరత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లిం మత పెద్దలు తమ ప్రాంతంలో ఉన్న 120 ముస్లిం కుటుంబాలు నమాజ్ చేయడానికి తాత్కాలికంగా రేకులతో నిర్మించిన మసీదు సరిపోవడం లేదని తెలిపారు. సానుకూలంగా స్పందించిన భరత్ రెడ్డి 2 అంతస్తులు మసీదును తన సొంత నిధులతో నిర్మించిస్తానని ముస్లిం మత పెద్దలకు హామీ ఇచ్చారు. ముస్లింలకు ఎటువంటి సమస్య వచ్చినా తాను, లోకేష్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అండగా ఉంటారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో నజీర్ అహ్మద్ ని భారీ మెజారిటీతో గెలిపించి చంద్రబాబుని సీఎం చేయాలని భరత్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో భారీగా పాల్గొన్న ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూసఫ్, సాలీం, బాజీ అబ్బాస్, అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ పార్టీని గుంటూరు ఈస్ట్లో నసీర్ ఓటు మీకు వర్క్ బోర్డుతో సంబంధం లేదు, నేనే వేసి పెడతా స్లాబ్. మసీద్ సంబంధించి వర్క్ బోర్డు నుంచి ఫండ్స్ వస్తే వర్క్ బోర్డు నుంచి వేద్దాం. ఫండ్స్ ఒకవేళ వర్క్ బోర్డు నుంచి రాకపోతే నా సొంత ఖర్చులతో నేను వేసి పెడతాను.
కాకపోతే ఈసారి చంద్రబాబు నాయుడు గారిని బలపరచండి, టీడీపీకి సైకిల్ గుర్తుకు ఓటేయండి. మీరు ప్రాంతాలు చూడొద్దు. మొత్తం మేము ఎప్పుడైనా సరే మీ అందుబాటులో ఉంటాం. మేము ఇక్కడ స్థానికులం. ఏ సంఘటన ఉంటాడు, ఏ అవసరమైనా మేము అందరం ఉంటాం. అందరూ మన అల్లాబక్షు అందరూ ఉన్నారు, భయ ఉన్నారు అందరూ. కాకినాడ శివాలయంలో అర్చకుడిపై దాడి ఘటనను టీడీపీ రాజకీయానికి వినియోగించడం సిగ్గుమాలిన చర్య అని వైసీపీ కార్పొరేటర్ ఆచారి అన్నారు. బ్రాడీపేటలోని వైసీపీ కార్యాలయంలో ఆచారి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఇప్పటి వరకు ఒక్క బ్రాహ్మణుడికి కూడా ఎమ్మెల్యే, ఎంపీ సీటు కేటాయించలేదన్నారు. దేనికి పనికిరాని వ్యక్తులు టీడీపీకి లబ్ధి చేకూర్చేందుకు వైసీపీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్రాహ్మణులు వైసీపీ వైపే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తారన్నారు. ఎంతటి ప్రాపగాండా సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నట్టు పనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకటి, బ్రాహ్మణ సోదరులందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మనకు 1985 పార్టీ పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా వాళ్ళకంత ప్రేమ ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క బ్రాహ్మడికి ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ ఇచ్చారా? వీళ్ళు ఇవాళ్ళు వచ్చి కల్లబల్లి మాటలు చెప్పి మాకు ఏదో కొంతమంది పనికిరానటువంటి మాలో వాళ్ళు కూడా వాడి యొక్క ప్రాపగాండా కోసం పత్రికాముఖంగా వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు ఎవ్వరూ నమ్మబోరు కూడా. రత్నగిరి నగర్లో శ్రీ హరిహర క్షేత్రంలో ఆలయ శిఖర ప్రతిష్ఠా మహోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు విద్యారణ్య భారతీ స్వామి ఆశస్సులతో మహోత్సవం వైభవంగా జరిగింది. పుష్పగిరి పీఠాధిపతి శారదా నృసింహ భారతీ స్వామి యాగశాలను ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ నరసింహస్వామి, భవానీ శంకర స్వామి, భువనేశ్వరి అమ్మవారు, అయ్యప్ప స్వామి వారి ధ్వజస్తంభాలు ఇప్పుడే ప్రతిష్ఠించడం జరిగినది. ప్రతిష్టా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి యొక్క నాలుగు దేవాలయాలు, లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ భవానీ శంకర, శ్రీ భువనేశ్వరి, శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప, దక్షిణకాళి, నవగ్రహాలు, నాగేంద్ర స్వామి మండపం అన్నీ కూడాను ప్రతిష్ఠించుకోవడం జరుగుతున్నది. అలానే 50 మంది గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాము. 35వ డివిజన్ గోల్డెన్ హోమ్స్ లో జరిగిన ఆత్మీయ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య పాల్గొన్నారు. ఆంజనేయులు దేవర్శెట్టి చిన్ని ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య మాట్లాడుతూ 30 సంవత్సరాల నుండి జరగని అభివృద్ధిని పొన్నూరు నియోజకవర్గంలో నేను చేసి చూపించానని తెలిపారు. ఇది ఓర్వలేని ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. అనంతరం పూలమాలలతో విడుదల రజని, కిలారి రోసయ్యను వారు సత్కరించారు. నేను అంతకుముందు మిర్చి వ్యాపారంలో ఏ విధంగా చేశాను, ఏ విధంగా నీతి నిజాయితీతో పనిచేశానో అదే విధంగా ఈ రోజుకి కొనసాగిస్తూ ఉన్నాను. మిర్చి యార్డ్లో ఎక్కడా కూడా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా ఒక తాటి మీద ఆ వ్యాపార రంగాన్ని తీసుకొచ్చాను. అది మీ అందరికీ కూడా తెలుసు. 35 సంవత్సరాల నుంచి అక్కడ జరగని అభివృద్ధి నేను పొన్నూరు నియోజకవర్గంలో చేయడం జరిగింది. అది నేను చాలా ధైర్యంగా చెప్పాలి. ఎక్కడైనా సరే కాంపిటేటివ్గా వెళ్ళే మనస్తత్వం నాది. సో ఎప్పుడు కూడా చూడని అభివృద్ధి పొన్నూరు నియోజకవర్గంలో మనం చేయటం జరిగింది. అలా నువ్వు పొన్నూరులో చేసావు, అది కాదు గుంటూరులో 5 నియోజకవర్గాలకి నీ వల్ల బెనిఫిట్ ఉంది, గుంటూరు పార్లమెంటుకు నువ్వు చేస్తే బాగుంటుందని నన్ను గుంటూరు కూడా పంపించడం జరిగింది. గతంలో కూడా 2019లో కూడా ఎలక్షన్స్కి ముందు నన్ను గుంటూరు పార్లమెంట్ కోఆర్డినేటర్గానే పనిచేశాను. 25, 27 డివిజన్లోని కేవీపీ కాలనీ సమీపంలో ఉన్న కొత్త కాలనీ, చుట్టుగుంట ప్రాంతాల నుండి 70 మంది టీడీపీ కార్యకర్తలు మంత్రి విడుదల రజని సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు స్వచ్ఛందంగా తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి మొత్తం చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ప్రకటించిందని, ఈ నెలాఖరులోపు తమ ఆస్తి, ఖాళీ స్థల పన్నులు పూర్తిగా చెల్లించి వడ్డీ రాయితీని పొందాలని కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుండి పన్నుపై వడ్డీ యథావిధిగా జమవుతుందని అన్నారు. పన్ను చెల్లింపుదారులకు వీలుగా సెలవు రోజుల్లో కూడా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు క్యాష్ కౌంటర్లు తెరవబడతాయని అన్నారు.
నగర కమిషనర్ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి నోడల్ ఇంజనీరింగ్ అధికారులు సూపరింటెండెంట్లతో ఎన్నికల నిర్వహణ విధుల కేటాయింపులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆర్వో మాట్లాడుతూ ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు తమకు కేటాయించిన విధుల్లో భాగంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టంగా అమలు చేయాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ కీర్తి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, డిఆర్ఓ పెద్ది రోజాతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశం. లోకేష్ ప్రతిపక్షంలో ఉన్న ప్రజాసేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. వైసీపీ అధినేత వల్లే నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని వ్యాఖ్యలు. తూర్పులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ పర్యటన. సమస్యలపై ఆరా. టీడీపీలో చేరిన పలువురు వైసీపీ కార్యకర్తలు. నడిపాలెం చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ. నిరంతరం నిఘా ఉంచాలని అధికారులకు సలహాలు, సూచనలు. మైనార్టీలను గురించి పెమ్మసాని వ్యాఖ్యలు సరికాదు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లపై బురద చల్లడం టీడీపీ నేతలు మానుకోవాలి. తూర్పు వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.